తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రేపు పురస్కరించుకొని రేపటికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏదైతే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటారో మా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలి అనేక డిమాండ్లు కూడా పెట్టిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి వీళ్ళు ఎప్పటి నుంచో కూడా పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం దుర్నబోధ మీద వర్షం పడ్డ తీరులో వ్యవహరిస్తుందంటూ కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే ధర్నాకైతే దిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. చాలా మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమని డిమాండ్ చేస్తున్నారు? రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎట్లా చూస్తారు? అసలు మీ డిమాండ్ ఏంటి? నా పేరు పల్లె కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ సంగారెడ్డి డిపో. ముఖ్యంగా మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. ఇది గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారు, సీఎం గారు కూడా ప్రకటించినారు. కానీ 2-3 రోజుల నుంచి కొత్తగా వినికిడి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ముందుగా ఎలక్షన్లు పెట్టిన తర్వాత ఎలక్షన్లో గెలిచిన వారిని ఆ కమిటీలో మెంబర్లుగా వేసి విధి విధానాలు రూపొందించుకుంటూ విలీనం చేస్తామని ప్రకటిస్తున్నారు. అది చాలా విరుద్ధం. అది రేపు జూన్ 2 నాడు ఫార్మేషన్ డే ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ ఆర్టీసీ విలీనాన్ని గవర్నమెంట్లో విలీనం చేస్తున్నాం ప్రకటిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కొంతమంది స్వార్థపరులు యూనియన్ నాయకులు రిటైర్డ్ అయిన వాళ్ళు యూనియన్లు ఉంటే ఆర్టీసీ విలీనం అయితే యూనియన్లు ఉండవని ఉద్దేశంతో ముందే యూనియన్లను పెట్టి తర్వాత విలీనం చేయాలని అంటున్నారు. కాబట్టి వాళ్ళు రిటైర్డ్ వాళ్ళను యూనియన్లో పెట్టుకోరు. విలీనం అయితే ఆన్ డ్యూటీలో ఉన్న వాళ్ళే అసోసియేషన్లు ఉంటాయి కాబట్టి యూనియన్లలో మెంబర్షిప్లను తీసుకోరు. కాబట్టి వాళ్ళ పప్పులు వాళ్ళకి చెందాలు రావని ఉద్దేశంతో ముఖ్యంగా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి ఏదో చెడు చెప్పేసి ఆయనతో ప్రకటిస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు ఈ సీఎంపై అపారమైన నమ్మకం ఉంది. ఏరుకోరు తెచ్చుకున్న సీఎం మేము కాబట్టి రేపు ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మొన్న రీసెంట్ గా కూడా మీరు అందరూ ధర్నాకి దిగిన పరిస్థితి ఉంది. రాస్తా రోకోలు, బస్సులు ఇవన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏమో మీ డిమాండ్స్ ఏవైతే అన్ని కూడా మేము ఫుల్ చేస్తామంటూ కూడా మాట్లాడింది. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ మీరు ధర్నా కూర్చున్నారు. లేదండి, 32 డిమాండ్లు 29 డిమాండ్లు అవి యాజమాన్యంతో సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ చిన్న లోకల్ డిమాండ్స్ కాబట్టి అవి యాజమాన్యం పరిష్కరిస్తారు. ముఖ్యంగా యూనియన్లను పునరుద్ధరించుట, మా పే స్కేల్ ఒకటి, ఈ విలీనం ఒకటి, ఈ రెండు ఓకే అయిపోయినాయి. పే స్కేల్ అయింది. విలీనం యూనియన్లు అనేది మమ్మల్ని విలీనం గవర్నమెంట్లో విలీనం అయితే అసోసియేషన్లు ఉంటాయి. అవి ఎవరికి మెంబర్షిప్ ఉంటే వాళ్ళు మెంబర్గా ఉంటారు. మేము విలీనం అయిన తర్వాత ఎలక్షన్లు పెట్టమంటున్నాం. మీ లేబర్ యాక్ట్ ప్రకారం మీకు ఉంటే పెట్టండి. లేదు, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గవర్నమెంట్లో విలీనం ముఖ్యం. విలీనం కావాలని ఎంతో మంది ఆశతో ఉన్నారు. విలీనం అయితే మేము ప్రభుత్వ ఉద్యోగస్తులుగా ఉంటాం కాబట్టి మాకు ట్రెజరీ నుంచి ఉద్యోగం వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఏ సౌకర్యాలు ఉంటో ఆ సౌకర్యాలు వస్తాను ఉద్దేశంతో మొదటి నుంచి పోరాడుతున్న యూనియన్ టీజేఎంయూ. కాబట్టి రేపు సీఎం గారు దయచేసి పెద్ద మనసుతో ప్రకటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా మంది నిరుద్యోగులు కావచ్చు, లేకపోతే మీలాంటి ఎంప్లాయీస్ కావచ్చు, రిటైర్ అయిన ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అనేక డిమాండ్లు పెడతా ఉన్నారు. ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇవ్వట్లేదు. మీ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం ఫుల్ఫిల్ చేస్తుంది అనుకుంటున్నారా? మా మీద అపారమైన నమ్మకం సీఎం గారికి ఉంది. ఎందుకంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఆర్టీసీ కార్మికులే ముఖ్యం. సీఎం గారికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసు. మేము నమ్ముతున్నాం. ప్రగాఢమైన నమ్మకం మాకు ఉంది. చేస్తారని ఆశ ఉంది. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినారు. ఈ విలీనం పెద్ద ఈ విషయం కాదు వాళ్ళకి. ఆల్రెడీ ఆంధ్రలో ఎలక్షన్లో జగన్ గారు పాదయాత్ర చేస్తూ అక్కడ విలీనం చేసినారు. అక్కడ డిమాండ్ లేకుండా అక్కడ విలీనం చేసినారు. ఇక్కడ కూడా చేస్తాం. ముందు మేము డిమాండ్ పెట్టింది ఇక్కడ చేయకుండా అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని అన్ని చేసిన తర్వాత 90% ఆల్రెడీ విలీన ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ చేయడమే ఆలస్యం. ఇప్పుడు ఉన్న జీతాలే మాకు సరిపోతాయి. పెద్ద మా గవర్నమెంట్ కూడా బర్డన్ పడదు. ఇది వివరంగా అన్ని మా నాయకులు వివరించినారు. వడ్డీ గారితో కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్తో సబ్ కమిటీతో అందరూ వివరించినారు. కానీ రేపు చేస్తారని ఆశతో ఉన్నాం, చేస్తారని భావిస్తున్నాం. కొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏమండి మేము చేస్తున్నాం ప్రభుత్వాన్ని? మేము ఈ ప్రభుత్వానికి వినయపూర్వకంగా విన్నవించేది ఏంటంటే, ఈ ప్రభుత్వంలో విలీనం అనేది వాళ్ళు ప్రకటన చేయడం వల్ల ఆర్థికంగా ఎటువంటి నష్టం లేదు. ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎన్నో శాఖలు ఉన్నాయి. విద్యాశాఖ ఉంది, మున్సిపల్ ఉన్నది, ఆర్థిక శాఖ ఉంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. ఆ రకంగా ఒక రవాణా శాఖను కూడా ప్రకటించమని, విలీనం చేసి రవాణా శాఖ అనేది ప్రకటించమని చెప్పేసి మా తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ప్రకటించడం వల్ల, విలీనం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి అదనపు ఆర్థిక భారం అనేది జరగదు. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవే రెగ్యులర్ గా నడుస్తూ ఉంటాయి.
ప్రభుత్వం మేమే ఉన్నాయంటే ప్రభుత్వ ఉద్యోగులం అని చెప్పుకోవడానికి మాకు ఒక గర్వకారణంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వంలో విలీనం చేసి మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించమని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దీనివల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. ఇదే అంశం మీద గత 10 సంవత్సరాలు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో డ్రాగన్ చేస్తూ మోసం చేసినందుకు దాన్ని గద్దె దింపడం జరిగింది. మళ్ళీ ఈ ప్రభుత్వం అంత దూరం పోకుండా మమ్మల్ని కూడా ఆదరించి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకున్నాము, మా ప్రభుత్వాన్ని మేము ప్రకటించుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని దరిచేర్చుకొని మా కార్మికులు అన్నట్లు మమ్మల్ని విలీనం చేసుకొని ఈ ప్రభుత్వంలో విలీనం ప్రకటన అనేది రేపు 2వ తారీఖు ప్రకటిస్తే ధన్యవాదాలు. ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని విలీనం చేయకపోతే ఏం చేస్తారు మీరు? మా జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్లు అమర నిరాదీక్షకు వెళ్తాం. ఇది ప్రభుత్వంలో విలీనమైనంత వరకు మా పోరాటం అనేది జరుగుతూ ఉంటది. ఇది ఒకరిద్దరు జీవన పోరాటం కాదు. 40,000 మంది ప్రత్యక్షంగా ఉన్నారు. 200-300 మంది 2-3 లక్షల మంది సపోర్ట్ బ్యాక్గ్రౌండ్. అంటే ఒక బస్ స్టాండ్ ఉంది అనుకోండి, అరటి పండ్ల బండోడు, చాయోడు, పేపరోడు, అట్లా చాలా మంది దీని మీద జీవనాధారము బతుకుతా ఉన్నారు. ఆర్టీసీ మీద అక్కడ ఉండే ఆటోలు కానీ, కార్లు కానీ, టాక్సీలు కానీ ప్రతిదీ కూడా ఈ ఆర్టీసీ మీద జీవనాధారం వల్ల ఉన్నది. కాబట్టి అటువంటి సంస్థని వీళ్ళు విలీనం చేయకుండా, మోసం చేయకుండా, దీన్ని నాశనం చేయకుండా దీన్ని బతికించాలని చెప్పి ప్రతి కార్మికుడు, ప్రతి ఆర్టీసీ కార్మికుడు కోరుకునేది అదే. ఆ సంస్థ అనేది ఉంటే 10 కాలాల పాటు కార్మికులతో పాటు ప్రత్యక్షంగా ఉపాధి వేరే రకంగా ఉపాధి ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరూ కలకాలం మంచిగా ఉంటారని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము విలీనం చేయమని చెప్పేసి కోరుకుంటాం. చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కడ డ్యూటీ చేస్తా ఉన్నారు, మీరు ఏమని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? మా డిమాండ్ ఒకటేనండి, మేము ప్రభుత్వంలో విలీనం చేయమని కోరుతున్నాం. ఇక్కడే మేము గతం సంవత్సరాల నుంచి 2017 నుంచి యూనియన్ స్థాపించిన మా జనరల్ సెక్రటరీ టీజేఎంయూ ఆధ్వర్యంలో అప్పుడు కూడా ఫస్ట్ డిమాండ్ ఇదే పెట్టినాం, ప్రభుత్వంలో విలీనమని. అప్పుడు కొంతమంది చెప్పారన్నమాట, ఇది కాదు, చేయదు, ఇది లేనిది అని చెప్పారు. కానీ మళ్ళీ తర్వాత 18లో కూడా మేము మళ్ళీ రాష్ట్ర వ్యాప్త తెలంగాణ మొత్తం తిరిగాము, డిపో తిరిగాము కూడా. తిరిగి ఇదే ప్రచారం చేసాం, ఏమని గవర్నమెంట్ విలీనం చేయాలని. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వ న్యాయంలో చేస్తామని చెప్పి మోసం చేసే కార్మికులను. కాబట్టి మాకు ఇదే ఇప్పుడు మాకు మెయిన్ డిమాండ్ ఏంటంటే, మాకు మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీకు యూనియన్లు కావాలన్నా మీకు గవర్నమెంట్ విలీనమే కావాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కు రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మాకు రేపు ప్రకటించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రేపు June 2 మీరు ప్రకటించాలని చెప్పి మీరు కోరుతా ఉన్నారు. ప్రభుత్వం ఏమో 6 గ్యారెంటీలు ఇవ్వలేదు. ఒకవేళ ప్రభుత్వంలోకి విలీనం చేయకపోతే మీరు ఏం చేస్తారు? ప్రభుత్వంలో ఒకవేళ విలీనం చేయకపోతే మా జనరల్ సెక్రటరీ గారు, మా స్టేట్ మొత్తం అందరు చర్చించి దాని మీద ఎట్లా కార్యాచరణ తీసుకోవాలన్న ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఒకవేళ కాదంటే మేమందరి తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అందరూ శంకర్ గారు ఎట్లయితే బలిదానం చేసుకున్నాడో ఆయన సూత్రం మేము ఆమరణ దీక్ష చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎవరైతే శంకర్ గారు ఉన్నారో ఆయన ఆత్మ బలిదానం కూడా చేసుకున్న తర్వాత కూడా ప్రభుత్వం చూస్తామంటూ కూడా ఇంకా కాలం వెళ్ళబుచ్చుతుంది. మరి నమ్ముతున్నారు అసలు ప్రభుత్వం చేస్తుందని? ప్రభుత్వంది కాదబ్బా ఇది. కొంతమంది మా దాంట్లో ఉన్న ఆర్టీసీ యూనియన్ నాయకులు కొంతమంది మోసం చేస్తున్నారు. బయట ఒకటి చెప్తారు, లోపల ఒకటి చెప్తారు. కాబట్టి దానివల్ల ఇది కాలయాపన చేసుకుంటా పొన్నం ప్రభాకర్ సార్ గారికి ఏం చెప్పారో తెలియదు. మరి సార్ కూడా మరి ముందుగానే ఉండే మరి ఏం జరుగుతుందో తెలియదు మాకు లోపలైతే. మేము అందుకే ఇప్పుడు సార్ కూడా రిక్వెస్ట్ చేసుకుంటాం ఏంటంటే, సార్ మీరు ఎవరిది వినకండి సార్, మా కంపల్సరీ రేపు 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు చెప్పి రేపు ప్రకటించాలని మేము కోరుకుంటున్నాం. లేని ఎడల మేమంతా ఈ తెలంగాణ మొత్తం ఉధృతం చేస్తామని ప్రధానంగా టీజేఎం తరఫు నుంచి తెలియజేస్తున్నాం. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని మేము గద్దె దింపుతాం, లేకపోతే ఊరుకుండేది లేదు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మా డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే మేము ఏం చేయాలో అది చేస్తాం. ఆల్రెడీ ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆయన ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా అనేక విమర్శలు కూడా వెలువెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వంలోకి విలీనం చేయాలని చెప్పేసి మీరు పోరాటం చేస్తా ఉన్నారు. మొన్నేమో ఒక డ్రైవర్ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వంలోకి విలీనం చేస్తుంది అని మీరు అనుకుంటా ఉన్నారు? విలీనం అవుతుంది. ఆ ప్రభుత్వం విలీన ప్రక్రియ అసెంబ్లీ పూర్తి చేసింది, గవర్నర్ పంపింది, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. ఖాళీ పెండింగ్ అపాయింటెడ్ డే. ఒక జీవో 1 సెకండ్ ఇవ్వచ్చు,
అపాయింటెడ్ ఒక రోజులు ఇవ్వచ్చు, సాయంత్రం వరకు కూడా సాయంత్రం ఇవ్వచ్చు. పలానా రోజుకెళ్ళి ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తిస్తామని చెప్పి అపాయింట్ చేయొచ్చు. ఆ విధంగా చేయకుండా తాత్సారం జాప్యం చేసే విధంగా కొన్ని యూనియన్లు కూడా కార్మికులు మభ్యపెడుతూ చెవులు పెడుతూ, ప్రభుత్వంలో కొందరు పెద్దలు మినిస్టర్ స్థాయి వ్యక్తులు కార్మికులకు మభ్యపెట్టే విధంగా, అభూత కల్పన కల్పించే విధంగా, ఏదో నష్టం అవుతుంది, నష్ట నివారణ చర్యలకే గుర్తింపు సగం ఎన్నికలు పెడుతున్నాం, ఎన్నికల్లో గెలిచిన 2 ప్రతినిధులు పెడతామంటారు. అది నష్టాన్ని కాదు, నష్టం ఏమీ లేదు. విలీన ప్రక్రియ 2023 ఇక్కడ ప్రకటించినప్పుడు మేము విజయవాడ పోయి మొత్తం స్టడీ చేసి వచ్చినాం. అప్పుడున్న సమస్యలు ఇలా విజయవాడ లేవు, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలు లేవు. అన్ని సమస్యలు ఒకటి పరిష్కారమైనాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులు నైట్ అవుట్ ఉండేదండి. ఈ నైట్ అవుట్ బతలేదు, వెంటనే ఇచ్చిన కాబట్టి లేదు. మా స్టాండింగ్ అలవెన్స్ ఉంటుంది, బస్సులు నిలబడతాం కాబట్టి. వాళ్ళ స్టాండింగ్ అలవెన్స్ ప్రభుత్వ ఉద్యోగులకు ఉండదుగా, మాకు లేదు. వాళ్ళకి షెడ్యూల్ ఒకటి ఉంటుంది, మాకు 8 గంటలకు ఎక్కువ చేస్తే వాళ్ళకి 8 గంటలకైనా ఎక్కువ ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులకు షెడ్యూల్ ఒకటి ఉండదు, షెడ్యూల్ ఒకటి లేదు. ఇటువంటి అన్ని పరిష్కారం అయిపోయినాయి. అక్కడ ఏ సమస్య లేదు. ఒక రెండు సిటీలో కూర్చుంటే అయిపోతుంది. మేమేమంటున్నాం అంటే విలీన కంపెనీలో అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలి. ఒక సిట్టింగ్ లో కూర్చోండి బస్ భవన్ లో, లేకుంటే సెక్రటరియట్ లో ఒక సిట్టింగ్ విజయవాడ వేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. మీరు భూతత్వాన్ని పెట్టి చూపిస్తారు. ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందుల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఎన్నికలు పెడతాం, గుర్తింపు సంఘం ప్రతినిధులను తీసుకోవడం అనేది తప్పు. ఇదంతా కాలయాపనం చేస్తున్న కార్యాచరణగా మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి తక్షణమే రేపు జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున అపాయింటెడ్ డే ప్రకటించాలి. మే 1 కార్మిక దినోత్సవం మే 1, 2022 అపాయింటెడ్ ప్రకటించాలి. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం గుర్తించాలి. విలీన కమిటీలో అందరినీ సభ్యులు ఏంటి ఎలక్షన్ ప్రాసెస్ పెట్టుకోవడం. ప్రభుత్వంలోకి విలీనం చేయకపోతే ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏం చేస్తారు? మరో ఉద్యమానికి సిద్ధమవుతాం. చేయకపోవడం సమస్య ఉండదు, చేస్తారు. జాప్యం చేయడం వల్ల నెలకు 250-300 మంది రిటైర్డ్ అవుతుంటారు. ఎటువంటి పోరాటానికి పోబోతున్నారు ఒకవేళ చేయకపోతే? సమ్మనే కదా, ఇంకేముంటది. అది ఆలోచిస్తారు. తర్వాత అన్ని సంఘాలు కూర్చొని ఆలోచించి ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. రేపు కార్మికుల మనోభావాలను గుర్తించి అపాయింట్ ప్రకటించి కోరుతున్నాం. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ప్రభుత్వం మమ్మల్ని విలీనం చేయాలి, చేయకపోతే మేము ఏం చేస్తామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ రాఘవులతో సన్నీ మైక్.